ఈ మధ్య బాగా వింటున్నా సార్. ఇప్పుడు బాడీ నిద్ర రాకపోతే కూడా లోషన్‌లో కూడా మెగ్నీషియం రాసుకొని, మెగ్నీషియం కలిపిన లోషన్స్, బాడీ లోషన్స్ వస్తున్నాయి. అవును. అది కాసేపు మీరు రాసేసుకుంటే స్కిన్ ద్వారా అబ్జార్బ్ అయిపోతుంది. మీకు హాయిగా కామ్‌గా అయిపోతారని. ఈ మ్యాగ్నీ ప్లస్ గురించి చెప్పండి సార్. మెగ్నీషియం ప్లస్ జింక్ కూడా కలిపాను కాబట్టి ప్లస్ అన్నాము. మెగ్నీషియం ఈజ్ వెరీ ఎసెన్షియల్ మినరల్, మదర్ మినరల్ అంటాం మనం దాన్ని యాక్చువల్గా. క్వాలిటీ స్లీప్కి ఉపయోగపడుతుంది, బట్ మజిల్ రిలాక్సేషన్కి, నర్వ్ ఫంక్షన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే మస్కులర్ ప్రాబ్లమ్, ఈవెన్ న్యూరలాజికల్ ఇష్యూస్ ఉన్న చాలా అనర్థాలకు దారితీస్తుంది వాళ్ళ. మెగ్నీషియం డెఫిషియన్సీ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బి అడ్రస్డ్. అందుకనే మెగ్నీషియంని అలాంగ్ విత్ జింక్ తీసుకొచ్చాం. ఎక్సెస్గా మెగ్నీషియం సమపాళ్ళలో ఉన్నప్పుడు మాత్రం దీన్ని అంతగా వాడాల్సిన అవసరం లేదు. డెఫిషియన్సీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాడాలి మెగ్నీషియం. యా. అది. అండ్ సార్ అలాగే జింక్ డెఫిషియన్సీ వల్ల ఎవరో చెప్పారు కాళ్ళ పగుళ్ళు బాగా ఎక్కువైపోతాయి. మీ కాళ్ళలో పగుళ్ళు ఉన్నాయంటే జింక్ డెఫిషియన్సీ ఉంది చూసుకోండి అని చెప్పారు. నిజమా సార్? జింక్ డెఫిషియన్సీ వల్ల ఏమేమి జరుగుతుంది బాడీలో? ఎనీ కైండ్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీలు ఉన్నప్పుడు అది జింక్ అవ్వచ్చు, సెలీనియం అవ్వచ్చు, NH16 అవ్వచ్చు. బాడీలో ద స్కిన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ అడ్రస్ అవ్వట్లేదు. స్కిన్ని అడ్రస్ చేయాల్సిన విధంగా అడ్రస్ చేయట్లేదు. అది కాళ్ళ పగుళ్ళే కాదు, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్కిన్, డ్రై స్కిన్ వచ్చేస్తుంది. సో జింక్ అండ్ ఐరన్ అండ్ మెగ్నీషియం ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ యువర్ స్కిన్ హెల్త్ ఆల్సో. యా. అది చాలా బాగుంది సార్. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఎవాల్యుయేట్ వాళ్ళకు ఉండే సిమ్టమ్స్, చిన్న చిన్న సిమ్టమ్స్ ఇగ్నోర్ చేయకుండా ముందు వచ్చి ఎవాల్యుయేషన్ ద్వారా, టెస్ట్ల ద్వారా, ఇప్పుడు అన్ని టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి. మీరు చేస్తారా సార్ టెస్ట్లు మీ దగ్గర? తప్పకుండా అందుబాటులో ఉంచుతాయి. మేమైతే ఏం చెయ్యం, చేసే ఫెసిలిటీస్ని అక్కడ అందుబాటులో ఉంచి అన్ని టెస్ట్ చేయించుకుని ఒకసారి ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే కంప్లీట్ వెల్నెస్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇల్నెస్ టు వెల్నెస్ అంటా నేను. అది లెట్ us బీ వెల్. అండ్ ఒకవేళ ఇల్నెస్ వచ్చిందంటే లెట్ us ట్రాన్స్ఫర్ ఇట్ టు వెల్నెస్ త్రూ అవర్ సెల్ హెల్త్ సప్లిమెంట్స్ అండ్ న్యూట్రిషనల్ ప్రోటోకాల్స్. ఎటువంటి దిస్ ఓన్లీ వన్ డిసీజ్ కాబట్టి ఎటువంటి జబ్బునైనా అంటాను, కానీ సెల్ మాల్ ఫంక్షన్ ఈజ్ ద ఓన్లీ డిసీజ్ అకార్డింగ్ టు అవర్ we belong to that fraternity. అండ్ దానికి కారణాలు రెండు: డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ. డెఫిషియన్సీని అడ్రస్ చేస్తాం ఇటువంటి సప్లిమెంటరీ సపోర్ట్తో, డిటాక్స్ చేస్తాం, సెల్ రిపేర్ జరిగిపోతుంది. ఇటువంటి ఇబ్బంది లేకుండా గట్ హెల్దీగా ఉంచితే సమస్యలు పోతాయి అనేది సెల్ హెల్త్ విధానం. దట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. ఐ థింక్ చాలా యూస్ఫుల్ ఎపిసోడ్. చూసిన వాళ్ళందరూ ఈ సమ్మర్ టైంని యూస్ చేసి వాళ్ళని మళ్ళీ రిప్లెనిష్ చేసుకోవడానికి, ముఖ్యంగా పిల్లలకు కూడా వాళ్ళ బాడీని మళ్ళీ నార్మలైజ్ చేసి నెక్స్ట్ స్కూల్ ఇయర్కి రెడీ చేయడానికి ఇట్స్ అ గ్రేట్ టైం. యా, ఫైనల్లీ ఐ వుడ్ లైక్, సమ్మర్ వచ్చింది కాబట్టి డ్రింక్ మోర్ వాటర్, అట్లీస్ట్ 4 liters of water or 5, even more also, no problem. But don't get dehydrated is what I suggest. Possibly you can drink our clustered water, or otherwise also good, clean, alkaline, mineral rich వాటర్ 3-4 లీటర్లు తాగండి. 4 లీటర్లు తగ్గకుండా తాగండి. అవసరమైతే కొద్దిగా డైల్యూటెడ్ బటర్ మిల్క్ కూడా తాగుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.